ఒక్కసారి నిజం విన్నావా, ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? విన్నావా, ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? మరలి రాదు నీ జీవితము, తెలుసుకో ఒక్కసారి నిజం. అంతా నాదేనని అంటావు, ఏమీ లేకై నీవు పోతావు. అంతా నాదేనని అంటావు, ఏమీ లేకై నీవు పోతావు. ఆ పోయేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి. ఆ పోయేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి. మోక్షమా నరకమా, పరలోకమా నిత్య నరకమా? మోక్షమా నరకమా, పరలోకమా నిత్య నరకమా? మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. యేసే నీ రక్షకుడని నమ్ముకో, ఎవ్వరు రక్షింపరని తెలుసుకో. యేసే నీ రక్షకుడని నమ్ముకో, ఎవ్వరు రక్షింపరని తెలుసుకో. ఏ స్థితిలోనైనా, ఏ వేళలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ వేళలోనైనా యేసునే కోరుమా, యేసునే చేరుమా. యేసునే కోరుమా, యేసునే చేరుమా. మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. నీ జీవితం నీటి బుడగ వంటిది, దేవునికి ఇస్తే అది ధన్యమైనది. నీ జీవితం నీటి బుడగ వంటిది, దేవునికి ఇస్తే అది ధన్యమైనది. నీ గతమును మరచి నీ కృపలను స్మరించుచు, నీ గతమును మరచి నీ కృపలను స్మరించుచు. యేసునే ప్రార్థించుమా, యేసుకై జీవించుమా. యేసునే ప్రార్థించుమా, యేసుకై జీవించుమా. మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. విన్నావా, ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? విన్నావా, ఇది విన్నావా? యేసయ్య పిలుపు నీవు విన్నావా? మరలి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. యేసు ప్రభు నామములో మీకు అందరికీ నా ప్రేమ వందనములు. 7వ తారీఖు ఉదయకాలమున 3 దైవజనులు మాట్లాడతారని మనం అనుకున్నాము. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి గండారపల్లి వచ్చిన రాజారావు అన్నగారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. అందించిన ముందు ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల శిష్యుల్లో మాతో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రం. 2వ శిష్యుల్లో మీ దాసులు
రాజారావు గారు మాట్లాడుతుండగా మీరు మాతో మాట్లాడి మేము పొందండి. వచ్చిన బిడ్డలందరినీ ఆత్మీయంగా పెంచండి, లోతైన సత్యంలోకి నడిపించండి. కానీ ఆయన పూర్వలో పెంచి బలవంతులుగా జీవించడం సాయం చేయడం ఈ పూర్తి ద్వారా మీకు మహిమ తెచ్చుకోవడం యేసు ప్రభు నామములో దీన మనసులో అడుగుచున్నాం తండ్రి. రాజారావు గారు వచ్చి మాట్లాడారు. యేసుక్రీస్తునామమున దేవుని వాక్యం వినాలని మీ కొందరు మినిస్ట్రీకి వచ్చారు. స్తోత్రములు మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ పరమాత్మ మనకు ప్రయాణించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందా. 119వ కీర్తన 119వ కీర్తన 161వ చరణం నుండి 168వ చరణం వరకు మనం చదువుతున్నాము. 119వ కీర్తన 161వ చరణం నుండి 168వ చరణం వరకు మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 161వ చరణం నుండి 168వ చరణం వరకు మనం చదువుతున్నాం. రైతు గమనించండి, ఈ భాగానికి షీన్ అన్నటువంటి పేరు పెట్టారు. అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తన్నులు, ఆయనను ఈ వాక్యపైనము నా హృదయం నిలుచుచున్నది. విస్తారమైన గోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయం. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. నీ న్యాయవిధులను బట్టి దినములకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారి కూలి ప్రతియుద్ధకు కారణమేమీ లేదు. యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను.
నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించున్నాను. ప్రభు ఈ వాక్యం మనపై మరి వివరించి వినిపించినందుగా దేవుని ఆత్మ సహాయం నడుదల కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రభావాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో ఉన్నటువంటి ఒక భాగం నేను చదువుతున్నాను. 151వ వచనం నుండి 168వ వచనం వరకు చదువుతున్నాను. ప్రభా, ఎందు నిమిత్తం ఆ విషయాలు మా కొరకు రాయించారు. ఆమె ఉద్దేశం చిత్తమే గ్రహించిన వారిని ఆదరింపబడినట్లు హెచ్చరింపబడినట్లు ధైర్యం తెచ్చుకొని దేవ విశ్వాసంలో స్థిరపడినట్లు సహాయం చేయండి. ఇందు మూలంగా అపవాది క్రియలు మా జీవితాలు భయపరచబడినట్లు అపవాదికి అవమానం స్థితి కలుగునట్లుగా చేసి మహిమ పొందున్నాయి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్యం 119వ కీర్తన 161వ చరణం నుండి 168వ చరణం వరకు మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో పెద్దగా ఉన్నటువంటి కీర్తన ఏది? 119వ కీర్తన. దీంట్లో మొత్తము 22 భాగాలు ఉంటాయి. 22 భాగాలు ఉంటాయండి. 22 భాగాల్లో ఒక్కొక్క భాగంలో 8 చరణాలు మాత్రమే ఉంటాయి. మీరు కౌంట్ చేయండి, 8 మాత్రమే ఉంటాయి. ప్రతి భాగంలో 8 చరణాలు ఉంటాయి. మరి ఎందుకో 8 చరణాలు అలాగా సపరేట్ చేసేసారు. కాబట్టి పెద్ద కీర్తన 22 భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో 8 చరణాలు మాత్రమే ఉంటాయి. మనం చదువుకున్నటువంటి భాగము 21వ భాగము అంటారు. 119వ కీర్తన 21వ భాగము. మరి షీన్ అంటారు ఈ భాగం పేరు. కాబట్టి మరి వచ్చిన ఏంటి అంటే 119వ కీర్తన ఇష్టు 161-168 అని అలాగే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మంచిదేండి. మరి మనం చదువుతుంటే అర్థమైనట్టు ఉంటాయి, కానీ వివరాలు ఆలోచన చేసేసరికి మన ఆలోచనలు అంతు చిక్కవు. ఒకసారి ఏ వాక్యాలైనా కానీ అర్థమైనట్టే ఉంటాయి, అని నిలబడి ఆలోచన చేసినప్పుడు మన మేధస్సు చాలా అర్థమైనంత వరకు మనం గ్రహింపు కలిగి నేర్చుకొని అన్వయింపజేసుకొని నడుచుకుంటూ ప్రకటించడం మన బాధ్యత, మన కర్తవ్యం కూడా. మంచి కీర్తన గ్రంథంలో ఉంటే అంతా అర్థమైనట్టుంటాయి, కానీ చాలా కష్టంగా ఉంటాయి. కీర్తనల గురించి మరి మనం చెప్పుకోవడానికి ఎన్నో మరి అవకాశాలు ఉన్నాయి, కానీ చదివినటువంటి వాక్య భాగం విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న భాగం ఎన్నో భాగం చెప్పాము? 121వ భాగం. 119వ కీర్తనలో 21వ భాగాన్ని మనం చదువుకున్నామని. మంచిది. మరి ఈ పాఠంలో దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవి మొదట మనం చూస్తాం. దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయములు లేక అంశాలు అన్నటువంటి చూస్తామని. అందులో నంబర్ 1 జ్ఞాపకం చేస్తున్నా. 166 చరణంలో ఫస్ట్ లైన్ యెహోవా అన్నాడు కీర్తనకారుడు. యెహోవా అన్నాడు చూడండి. అది అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ యెహోవా అన్నటువంటి ఆ మాట విని మనం ఎన్నో వివరాలు మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలు అది ఒక అంశం పెట్టుకొని దాని కింద నంబర్ 1 ఆయన పేరే ఉంది, యెహోవా అని మనం చూసుకున్నాం. ఇంకా యెహోవా గురించి మాట్లాడడం మీరు స్టడీ చేయొచ్చు ఎంతైనా. మంచిది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. రెండవదిగా
అక్కడే 168వ చరణం 168వ చరణంలో నీ ఎదుట అనే మాట ఉంది. నీ అనే అక్షరం రావా, అది దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలు. నీ ఎదుట అన్నటువంటి దాని మీద ఒక అంశం మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నారు. నీ ధర్మశాస్త్రం అన్నది మూడవదిగా, నీ ధర్మశాస్త్రం అనేది మనం చూస్తాం. గమనిస్తారా? 163వ చరణం 2వ లైన్లో, 163వ చరణం 2వ లైన్లో, అలాగే 165వ చరణంలో కూడా నీ ధర్మశాస్త్రం, 1 యెహోవా, 2 నీ ఎదుట, 3 నీ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మీద ఏమైనా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మరి ఆ గ్రంథాలకి బైబిల్ అన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథానికి చాలా తేడాలు ఉన్నాయి. ఏ గ్రంథం చదివినా మనిషి మార్పు చెందలేడు. మనిషిలో మంచితనం, మానవత్వం తెలుగుకేది బైబిల్ గ్రంథం చదవడం ద్వారానే, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి పరిశుద్ధ పరమాత్మను నమ్ముకోవడం ద్వారానే ఎటువంటి వ్యక్తి అయినా ప్రేమ గలవాడుగా, జాలి, కరుణ, కటాక్ష గలవాడుగా మాట్లాడాడు. ఇంత ప్రత్యేకమైనటువంటిది బైబిల్ అనే ధర్మశాస్త్రం. అది చూడండి. ఇక నువ్వు ఏ బుక్కన చదువు, ఇంకా అంతే సంగతి. వాస్తవాలు చెప్తున్నాను. కారణం ఏంటంటే మనుషుల ప్రేరేపణతో, మనుషుల సొంత జ్ఞానం తెలివితో రాయబడిన గ్రంథాలు చదివేవాళ్ళు ఎవరు కూడా బాగుపడలేరండి. కోపాలు, క్రోధము, కక్షలు, ఓర్వలేనితనమే ఉంటాయి. అది బైబిల్ గ్రంథం అలా కాదు. బైబిల్ గ్రంథం చదవడం ద్వారా మనుషులు క్రోధం పోగొట్టుకుంటారు, కక్షలు పోగొట్టుకుంటారు, పగలు, ద్వేషాలు, ఓర్వలేనితనం అసలు ఉండవు. ఎదుటి వారి కోసమే ప్రార్థన చేస్తారు. ఇది చూడండి, ఈ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇది అన్నమాట. కాబట్టి మీరు మేలుపడాలని గ్రంథాలు చదువుతారు, చెడిపోవాలని చదువుతారు. మీరే ఆలోచన చేసుకోనండి. పిల్లలు, నీ వల్ల ఒక వ్యక్తి అయినా బాగుపడుతున్నాడా? ఇంతకీ నీవే బాగుపడలేదంటే కారణం ధర్మశాస్త్రం, దేవుడి ధర్మశాస్త్రాన్ని చదవాలి. అది ఓకే. ఇప్పుడు ఏదో చెప్పుకున్నాం. వస్తుందా? నంబర్ 1 యెహోవా, నంబర్ 2 నీ ఎదుట, నంబర్ 3 నీ ధర్మశాస్త్రం, నంబర్ 4 మా జ్ఞాపకం చేసుకున్నాం. 162 2వ లైన్లో నీవిచ్చిన మాట ఉందా లేదా? 162 చరణం 2వ లైన్లో నీవిచ్చిన మాట. ఆ మాట మీద కూడా మీరు మాట్లాడవచ్చు. లోకంలో ఇతరుల పలికే మాటలకి, దేవుడి పలికే మాటలకి చాలా తేడాలు ఉన్నాయి. బంట్రోతులు యేసుప్రభువు గురించి ఏం చెప్పారు? ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు, అలాంటి వ్యక్తిని బంధించడం ఏంటయ్యా అన్నారు బంట్రోతులు. యోహాను సువార్తలో అది మనం చూస్తాం. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ ఇస్తున్నా అంటే ఈ గ్రంథాన్ని ఒక్కొక్క భాగ చదవడం ద్వారా చాలా విషయాలు కనబడతాయి. నీవిచ్చిన మాట అన్నటువంటిది మనం చూశాం. మరొకటి 4వది కదా, ఇప్పుడు నంబర్ వేసుకుంటున్నారా? ఇంకొకటి పాప లేక రాసుకుంటున్నారా? నంబర్ 4 ఇప్పుడు భవిష్యత్తులో వాక్యం చెప్పాలనుకునే వాళ్ళు నోట్ చేసుకొని నేను 2 రోజులు అక్కడే ఉన్నట్టుంటే మీకేం అవసరం లేక మీరు వినండి, వినకపోతే నిద్రపోండి, సమస్యలే. కొంతవరకైనా నేర్చుకోవాలా. భవిష్యత్తులో ఉపయోగపడాలనుకున్న వాళ్ళు అలర్ట్ ఉండాల్సిందే. 161 2వ లైన్లో మనం చూస్తున్నామని. 161 2వ లైన్ ఏమనింది? నీ వాక్య భయం. అది చూడండి, నీ వాక్య భయం, నీ అన్నటువంటిది వచ్చేస్తుంది. నీ వాక్య భయం. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 5వ మాట 166 అక్కడే ఉన్నాయి కానీ వర్షం 166 2వ లైన్లో నీ ఆజ్ఞలు అనే మాట ఉంది. ఉందా లేదా? నీ ఆజ్ఞలు 166 2వ లైన్లో నీ ఆజ్ఞలు. తర్వాత అక్కడే 167 నీ శాసనములు అనే మాట చూస్తున్నా. దేవుని శాసనాలు చూడండి. అక్కడే 168 2వ లైన్లో కూడా
నీ శాసనములు అనే మాట ఉంది. కాబట్టి 2 సార్లు అది కనపడుతుంది. నీ ధర్మశాస్త్రం అనేది 2 సార్లు ఉంది, నీ శాసనాలు అనేవి 2 సార్లు ఉన్నాయి. అందుకే జ్ఞాపకం చేస్తున్నా. మరొకటి జ్ఞాపకం చేసుకుందాం చూడండి. 164 2వ లైన్ 164 నీ న్యాయ విధులు అనే మాట. నీ న్యాయ విధుల మీద మీరు సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడవచ్చు. దేవుని న్యాయ విధులు, నిజమైన దేవుణ్ణి నమ్మిన వాళ్ళు న్యాయంగా ఉంటారు, న్యాయ విధులను పాటిస్తారు. ఖచ్చితంగా అంతే. అక్రమాలు అన్యాయం చేయడానికి వీళ్ళే తెలుసా? భక్తి అంటే ఏమనుకున్నారు? చాలా మంది తెలియడం లేదండి. ఖచ్చితంగా న్యాయ విధులను పాటించేవాడే నిజమైనటువంటి భక్తి కలిగిన వ్యక్తి. అంతే. నీ న్యాయ విధులను చూస్తున్నా. ఎన్నోది నంబర్ 7 కరెక్టేనా? ఏమా దేవునికి వెళ్తాం అంతే. న్యాయ విధులు 8 వరకు వచ్చినాడు చూడ. అందుకే శుద్ధి మిస్ అయిపోతాడు ఒక్కోసారి. ఓకే. 1 యెహోవా, 2 నీ ఎదుట, 3 నీ ధర్మశాస్త్రం, 4 నీ ఇచ్చిన మాట, 5 నీ భయము, తర్వాత 6 నీ ఆజ్ఞలు, 7 నీ శాసనాలు, 8 నీ న్యాయ విధులు. అది చూడండి, 8 నీ న్యాయ విధులు. 9వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. 9వ మాట నీ 168వ చరణం 2వ లైన్లో నీ ఉపదేశములు అనే మాట ఉంది. ఉందా లేదండి? నీ ఉపదేశములు అనేది లాస్ట్ 10వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. 166 యెహోవా అని చెప్పి నీ రక్షణ అని మాట చూడండి. నీ రక్షణ అని మాట ఎన్నైంది? 10 అయినాయి. నీ రక్షణ. ఇవి ఇందులో ఉన్నటువంటి దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలు లేక అంశాలు. ఒక్కొక్క దాని మీద మనం ఆలోచన చేసి ధ్యానం చేసి మనం వర్తమానం అందించడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ వేస్తారు. చూడడానికి చిన్నగా బాగా కనబడుతుంది కానీ ఎన్నో ఉన్నాయి. ఇందులో మరొక భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇందులో కీర్తనకారుని యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తాం, ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తాం. ఈ భాగంలో కీర్తనకారుని యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తాం, లేక ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తాం. ఆయన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తన రాశాడంటే ఆయనలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి కదా. అందులో ఒకటి 165వ చరణం మనం చూస్తున్నాం చూడండి. ఏమని అక్కడ 165వ చరణం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కావాలంటే ఇలా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడా ఎరగని వాడా? కాబట్టి ఈ భాగం కీర్తన రాసినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎరిగిన వాడ ఏమంటున్నాడు తెలుసా? నీ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారికి ఎంతో నెమ్మది కలదు. అంటే ఈయనకి ఏమున్నట్లు? నెమ్మది ఉంది ఈయనకి. అది చూడండి. యేసుప్రభు నాకు మీకు నాకు లేక మనకు బైబిల్తో పరిచయం ఉందా లేదా? ఇంతకీ పరిచయం ఉంటే కొంత నెమ్మది ఉండాలి. పరిచయం లేకపోతే ఎగిరికి పడుతుంటాం. అది చూడండి. ఎగిరికి పడుతుంటాం, ఎగిరికి మాట్లాడుతుంటాం, లెక్క లేకుండా మాట్లాడతాం. పరిచయం ఉండాలా. కాబట్టి కీర్తనకారుని యొక్క భక్తి జీవితంలో మనం చూసేది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉందనే విషయం ఎగిరినటువంటి వాడు అని మనం చూస్తున్నాం. ఇంకేమన్నా నాకు తెలుసా? అక్కడే 2వ లైన్ అదే లైన్లో వారు కూలి తొట్టిల్లుటకు ఏ వ్యక్తి అయినా తప్పిపోయినాడంటే ధర్మశాస్త్రం కాదు కారణం. తొట్టిల్లడానికి వీలే లేదు. తొట్టిల్లినాడంటే వ్యక్తి తానే కారణం అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎన్నటికి నెమ్మదినే ఇస్తుంది. ఎవరి నష్టానికి ఎవరి తొట్టుబాటుకు అది కారణం కాదు అని చెప్తున్నాడు చూడండి.
అంటే ఈ కీర్తనకారుడు ఎంత అనుభవం ఉందో మనకు అర్థమైపోతుంది. ఎందుకు తొట్టిల్లుతాడు మనుషుడు? ఒకటి మాత్రం ఆధారం చేసుకున్నాడు, యవనస్తులు తప్పక అదిపెట్టి కంఠస్థం ఉండాలి. నిజంగా తొట్టిల్లుతారా? తప్పక తొట్టిల్లుతారండి. ఆదికాండంలో యోసేపు తొట్టిల్లినాడా? మళ్ళీ ఏంటి ఆ వాక్యానికి ఈ వాక్యానికి తేడా? అభివేది సులభంగా గుర్తొచ్చాయి మనకి. చేతులు 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో మాట జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ఎందుకు తొట్టిల్లుతాడో 2వ పత్రికలో విషయం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 2వ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9వ వచనం నుండి, ఇవి ఎవరికి లేకపోను వాడు తన పూర్వ పాపను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 11వ వచనం, మీరింటి క్రియలు చేయవాలైతే ఎప్పుడును ఎట్టి క్రియలు. ఇప్పుడు ఆలోచన నుండి చూద్దాం. లేక 5వ ఆలోచన, ఆ హేతు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశనిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమను దైవం అమర్చుకోండి అని మాట ఉంది. ఇవి ఎవరికి లేకపోనో వారు తొట్టుపడతారు. వీటికి సంబంధించిన క్రియలు ఎవరు మరి చేయకుండా ఉంటారో వాళ్ళందరూ తొట్టిల్లుతారు. దానికి సంబంధించిన క్రియలు ఎవరైతే చేస్తారో మీరు ఎప్పుడూ తొట్టిల్లరు అనే మాట ఉంది చూడండి. ఒకటి ధర్మశాస్త్రము మానవుని తప్పుకోవడానికి కారణం కార్యకాలం అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 119వ కీర్తనలో మనము 20వ భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. మరొకటి చూద్దాం చూడండి. ఆయన జీవితంలో ఉన్నటువంటి చాలా విశేషమైన సంగతులు ఎన్నో మనకు కనబడతాయి. అందులో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 163వ చరణంలో 2వ లైన్ ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమైన దాన్ని ఎప్పుడైనా మనం దూరం పెట్టుకోం, ఎప్పుడు సమీపమైన ఉండాలి. ధర్మశాస్త్రము వల్ల నెమ్మది ఉండాలి ఒకటి. అందుకే ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం అంటున్నాడండి. అట్లయితే బైబిల్ను మనం దేనికి చదువుతున్నారా? మనం చదువుతున్నామా? ఆదివారం ఇచ్చే మళ్ళీ ఆదివారం 9 తెచ్చుకొని వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా కల్లా ఏం ప్రీతికరం వాక్యం అని కీర్తనకారుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాదా? నన్ను గురించి విన్నారే, నా లైఫ్ని విన్నారే, మీకేం అర్థం కాలేదా అని రేపు తీర్పు దినాన మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము అన్నాడు. 167వ చరణంలో మరొక మాట చూద్దాం చూడండి. 167వ చరణం మరొక మాట, నేను నీ శాసనం బట్టి ప్రవర్తించున్నాను, అవి నాకు అతి ప్రియములు అన్నాడు చూడండి. ఆయన శాసనాలు అతి ప్రియములు అన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి నాకు సంబంధం ఎట్లా ఉందో మనకి ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. కాబట్టి అబ్బాయిలు దేవుని ప్రజలు, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా బైబిల్తో సంబంధం ఉండి తీరాలి. లేకపోతే అంటే ఏం నువ్వు చెప్పుకోవడమే తప్ప నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవు కాదు, నిజంగా క్రిస్టియన్ కానే కాదు. నువ్వు అంతే. సంబంధం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలండి. అదే కదా కీర్తనకారుడు అంటున్నది, ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎక్కువ నెమ్మది కలుగుతారు. తర్వాత ఆయన విషయాలు ప్రీతికరం అని చెప్పాడు కదండి. ఈ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం అన్నాడు. ఆయన శాసనాలు ఇంకేమన్నాడు? ఈ శాసనములు అతి ప్రియములు అన్నాడు. శాసనాల గురించి ఆలోచన చేయాలంటే చాలా ఉన్నాయి. 30 దినాల వరకు ప్రార్థన చేయకూడదని దాని సందర్భంలో శాసనం ముట్టించాడు కదా దర్యావేసు. 6-10 కావాలి అక్కడ దాని శాసనాలు అంటే అలాంటివి అన్నమాట. కానీ దేవుని శాసనాలు ఈయనకు అతి ప్రియం అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం.
మంచిది. ఇంకొక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన జీవితంలో చాలా విషయాలు కనబడుతున్నాయి. 161 లైన్లో ఆయనను నీ వాక్య భయం నా హృదయమందు నిలుచుచున్నది. ఆయన హృదయంలో ఏం నిలిచిందండి? వాక్య భయం. వాక్య భయం ఉంటే ఎవరు కూడా దేవుని సన్నిధికి, సహవాసానికి, సత్యానికి, క్రమానికి దూరం కాదు. దేవుని వాక్య భయం ఉన్నాడు. ఎందుకంటే వాక్యం ఎట్లుంది కదా, నేను ఎందుకు ఇట్లా తిరుగుతున్నా సుడిగా లేక, సంఘానికి మారుకొని సహవాసం మారుకొని ఎందుకు ఇలా తిరుగుతున్నాని హెచ్చరిక చేపడతాడు. నీకు భయమే లేదు పో, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. దేవుని భయం లేదు, వాక్య భయం లేదు. నీకు ఇంకేమన్నా అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేస్తారు, నిందలు మోపుతారు. వాళ్ళ ఇంట్లో ఎవరెట్లని మన ప్రభుని అని నిన్ను నన్నని పెద్ద లెక్క. మన ప్రభుని మీరు బయట చదువుతున్నారు కానీ ఇంతకీ ప్రభుని ఏమన్నారు తెలుసా? చాలా ఒక మాట కూడా ఏమన్నా కానీ యోహాను సువార్త 7:12 కాకూడదు. యోహాను సువార్త చూస్తారా మరి? మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టింది. మనల్ని గురించి కూడా సనిగే లోకంలో అందరికీ. ఓకే, కొందరు ఆయన మంచివాడు అన్నారు, మరికొందరు కాదు ఆయన జనులను మోసపుచ్చువారు. యేసుప్రభువు అన్నారు ఆయన జనులను నియమిస్తారంట. మీరు ఎప్పుడైనా చదివినారమ్మా? చదివినోళ్ళు చేస్తారు ఏమనుకోకుండా. మీరు చదివింటారు కానీ గుర్తుండరు. మీరు కూడా చదివింటారు, గుర్తుండరు అంతే. యేసు ప్రభును మోసగాడు అన్నారు, నిన్ను నన్ననే పెద్ద లెక్క. ఊరికని ఆయన అతన్ని అడిగి అన్నాడు అనుకుంటారా? మీరు నమ్ముకున్నారు నిజంగా? ఊరికే నమ్ముతారా? ఈ వాక్యాల్లో గుండెలు పగులుతాయి తెలుసా? నాకు ఇవన్నీ పట్టుకునే మనసులో తెలుసా? నా ప్రభునే నేను అవసరం నన్నని పెద్ద లెక్కన అనిపించలేదు. అందుకే ఎవరేమనుకునే కానీ ఇది నిలుచుకొని పోవడమే అయితే. ఆ వచ్చకూడని కూడా మాట్లాడు, ఇంకా చాలా మాట్లాడినాడు. తిరిగిపోతున్నారు, మరి రకరకాలుగా మాట్లాడినారండి. అందరికీ తిరిగి పెట్టేటువంటి ఆయననే అన్నారు. చూడండి ఏమ్మాయి, అర్థమవుతుందా లేదా? ఊరికే అలిగేరు మీరు, జాగ్రత్త బ్రదర్. మీరు కూడా అలిగేరు. చిన్న వాటికి అలిగితే నువ్వు ఎట్లా నిజంగా నమ్ముకున్నావు ప్రభును? ఏమి నిజమా కాదా? నీ వాక్య భయం నా హృదయం ముందు నిలుచుచున్నది అన్నాడు కీర్తన. దేవుని భయం ఉంటే దూరం కావాలి. మనం మనుషులను చూడాలి, ప్రభు అయితే చూస్తాం. చాలా కీలకమైంది బాబు. కానీ నాకు తెలిసి తెలియకున్నామేమో. ఇక మీదనైనా మనం మేలుకోవాలి తెలుసా? దేవుని ప్రజలం కదా, ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన భయం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని వాక్య భయం నా హృదయంలో నిలుచుచున్నది అన్నాడు. కాబట్టి ఎవరు ఏమనుకున్న అబ్బాయిలు మీరు కూడా గమనించాలి. మానవులు మీరు జాగ్రత్త. చిన్న వాటికి అలిగిపోయావు, అట్లందే అయిపోయారు. మన ప్రభునే అన్నారు మనల్ని అనేది పెద్ద సమస్య. ఏమో వింటున్నారు లేదా? వినేవాళ్ళు నిద్ర కాక, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతులు కాక, అంతే ఏం లేదు. చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఎంత చెప్పినా ఒక్కోసారి ఇవన్నీ మనసులో ఉంటే మనకు నెమ్మది ధైర్యం వచ్చేస్తాడు. ముఖ్యమైనది అది పిల్ల. ఓకే, మంచిది. మరొకటి, ఆయన భక్తి జీవితంలో చాలా విశేషమైన సంగతులు మనం చూడగలుగుతాం. నేను బ్రీఫ్గా అక్కడక్కడే కొన్ని జ్ఞాపకం చేసుకున్నా. మరొక మాట చూడండి, 162. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుకున్నాను. 162 వచ్చాను. దోపు సొమ్ము దొరికిన వారికి సంతోషం ఉంటుంది అంటే, సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఈ కీర్తనకాడు ఏం చెప్తున్నాడు? నేను సంతోషించుచున్నాను అన్నాడు. దేవుడు ఇచ్చిన మాటను బట్టి. ఆయన ఏం మాట ఇచ్చాడు? చాలా మాటలు అంటే వాగ్దానాలు అందులో ఉన్నాయి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 14 కదా, యోహాను సువార్త 14లో మనం చూస్తాం. 14 కాదు. నిన్ను విడువను, నిన్ను విడువనంటే విడిచిపెట్టాడు, ఎడబాయనంటే దూరం చేయలేదు. అక్కడే 14-18 కాదు.
మిమ్మల్ని అనాథలుగా విడువను. ఐ నెవర్ లీవ్ ది కంఫర్ట్లెస్ అన్నాడు. అనాథలంగా విడువను అన్నాడు. చూడండి, అందుకే నీవిచ్చిన మాటను బట్టి లోపు సొమ్ము దొరికిన వాడు ఎట్లా సంతోషిస్తాడో నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నా అన్నాడు. ఈ కీర్తనకారులు చూడండి అనుభవాలు ఎట్లా ఉన్నాయో, ఎంత మంచి లైఫ్ ఉందో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. నేను 119 కీర్తనలు స్టడీ చేశాను. 21 భాగం అయిపోయింది సాయంత్రంగా. ఆలోచన చేసుకుందాం. కాబట్టి మనం కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలండి అసలు. ఓకే, మరొకటి జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ఆయన గురించినటువంటి విషయాలు ఎన్నో మనం చూడగలుగుతాం. 168లో మరొక మాట మనం చూద్దాం. చూడండి, నీ ఉపదేశములను నీ శాస్త్రములను నేను అనుసరించుచున్నాను అన్నాడు. యెహోవా, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరిస్తున్నా. ఎంత ఖచ్చితంగా ఉన్నాడు చూడండి ఆయన ఆత్మీయంగా. ప్రతి జీవితంలో ఎంత మంచిగా ఉన్నాడో మనకు కనబడుతుంది. మాత్రమే కాదు, మరొకటి చూద్దాం. చూడండి, 163వ చరణంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధం నాకు అసహ్యం, అది నాకు హేయం. అబద్ధం అంటేనే ఆయనకు అసహ్యం, అది హేయంగా తింటాడు. అట్లయితే ఈయన అబద్ధం లేదండి, ఈయన సత్యవంతుడా కాదా? సత్యవంతుడు, సత్యంగా ఉన్నాడు. ఎందుకంటే సత్యవంతుడైన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, ఆయన కలిగి ఉన్నందువల్ల. కాబట్టి దేవుని పరిశుద్ధులు, క్రీస్తు బిడ్డలందరూ కూడా ఇలా ఉండాలనుకున్నా. అబద్ధాన్ని అసహించుకునేవాడు, అది హేయంగా ఇచ్చేవాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. మంచిది. మరికొన్ని 3 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. 162 లైన్లో చూసుకున్నాం. 162 లైన్లో నీవిచ్చిన మాటను బట్టి, ఇచ్చిన మాటను బట్టి సంతోషం ఒకటి మనం ముందే చెప్పుకున్నాం. తర్వాత 164 నీ న్యాయవిధులను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. చూడండి, దేని బట్టి? న్యాయవిధులను బట్టి స్తుతించడం, ఇచ్చిన మాటను బట్టి సంతోషించడం, న్యాయవిధులను బట్టి దినములకు 7 మార్లు దేవుని స్తుతించడం మనం చూస్తున్నాం. 166వ చరణంలో 167వ చరణంలో మనం చూస్తున్నాం. నేను నీ శాసనమును బట్టి వర్తించుచున్నాను. చూడండి, శాసనాన్ని బట్టి ప్రవర్తించుట, ఇచ్చిన మాటను బట్టి సంతోషించడం, న్యాయవిధులను బట్టి 3 దినములకు 7 మార్లు స్తుతించడం. తర్వాత మరొకటి ఏం చూస్తున్నాం? శాసనం బట్టి ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన నడుచుకుంటున్నాడు. ఇవి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా జ్ఞాపకం చేస్తున్నారు. ఇందులో కీర్తనకారుని యొక్క భక్తి జీవితం అన్నటువంటి వాటిలో ఈ కొన్ని విషయాలు క్లిప్గానే జ్ఞాపకం చేశారు. ఇంకా ఎవరిలోకి వెళ్తే ఎన్నో మనకు కనబడతాయి కదా. సరే, ఇంకా మంచిగా ఉన్నాడు కదా. ఇందులో కీర్తనకారుకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? నువ్వు ఎంత మంచిగా ఉండే కొద్ది సమస్యలు ఉంటాయా ఉండవా? అది చూడండి. కాబట్టి ఇందులో కీర్తనకారుకున్న సమస్యలు అనేవి జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఆయనకున్న సమస్య? అధికారులు నిర్మితముగా నన్ను నిర్నిమిత్తంగా నన్ను కర్ముదురు అనే మాట మనం చూస్తున్నాము. ఇది ఆయనకున్న సమస్య. అబద్ధం అసహించుకుంటాడు కదా, ఏమి ఎత్తుతాడు కదా. అందుకని అధికారులు ఏం చేస్తున్నారు? నిర్నిమిత్తంగా, అంటే ఎలాంటి కారణాలు లేకుండా, ఏ నిమిత్తం లేకుండానే అధికారులు నాకు కర్ముదురు అంటున్నారు. అక్కడ పరిస్థితి ఏం ఏర్పడింది తెలుసా? 166 మనం చూస్తున్నాం. యెహోవా నీ రక్షణ కొరకు నేను రక్షణ, ఇక్కడున్న రక్షణ ఇది ఆత్మకు సంబంధించిన రక్షణ కాదు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ కానీ ప్రజెంట్ మనం శరీర సంబంధమైనటువంటి భద్రత లేకుండా ఉన్నాడు, సెక్యూరిటీ లేకుండా ఉన్నాడు అనమాట. అదే అన్నమాట, శరీర సంబంధంగా రక్షణ లేకుండా ఉన్నాడు.
అందుకే నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. చూడండి, అధికారుల వల్ల తరమబడేటువంటి పరిస్థితులు ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి భద్రత లేకుండా ఉన్నారన్నమాట. ఇంకా ఎంత బాధ ఉంటుందో మీరే గమనించండి. అసలు ఆ బాధను మనం చెప్పుకునే ముందుగా అలా చెప్పుకుంటాం. రక్షణ అన్నటువంటిది దేవుని ప్రజలకు ఆత్మ సంబంధంగా రక్షణ మనకు ఉంది, దాన్ని ఎవరు తీసివేయలేరు. ఆత్మ సంబంధ రక్షణ అంటే పేతురు మొదటి పత్రిక 1:9 చదువుతారు. మరి పేతురు మొదటి పత్రిక 1:9 చూడండి. మీరు ఆయన చూడకపోయినాడు, ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా అది చూడండి. మన విశ్వాసమునకు ఫలం అనగా ఆత్మరక్షణ అని మనం చూసుకున్నాం. దీన్ని ఎవరు తీసివేయలేరు. అది చూడండి. శరీరానికి కష్టం కలుగుతుంది కానీ ఆత్మకు మాత్రం రక్షణ ఎవరు తీసివేయలేరండి. కాబట్టి మనం పొందినటువంటి రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణ. ఈ శరీరానికి రక్షణ లేదు తెలుసా? దీనికి విమోచన రాలే. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ప్రమాదంలో చనిపోయినారు లేదమ్మా? ఎప్పుడన్నా చనిపోయినారు లేదా? తెలుసా మీకు? ఎవరన్నా బోరేడంత మంది మీకు తెలుసలేదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళే కొందరు ప్రమాదంలో పడి చనిపోయినారు. ఏంటండి, ఆమె మంచి విశ్వాసే, ఆయన మంచి విశ్వాసే, ఎందుకు అట్లా అయిపోయినారంటే శరీరానికి ఇంకా విమోచన రాలే మనకు. ఏమో పాపం వచ్చేలో కూడా రోగాలు వచ్చినాయండి. మనుషులు కాదు వీళ్ళు మనుషులా కాదా? మరి లోకంలో శరీరం ఉన్నన్ని రోజులు ఈ శరీరానికి సంబంధించినటువంటి బలహీనతలు ఏర్పడతాయి. కారణం దీనికి విమోచన రాలేక, దీనికి రక్షణ రాలేదు. ఇప్పుడు ఇలా మనం పొందినటువంటిది ఆత్మ రక్షణ. దానివల్ల మన ఆత్మ పరలోక రాజ్యం దేవుని సన్నిధికి చేరుతుంది అండి. అసలు ఈ మన్నాన్ని వెనుకడు వెళ్ళి మరలా భూమిని చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు మనం విశ్వసించినాం. ఎట్లా చూసి విశ్వసించినామో చూడగానే విశ్వసించినామా? కొందరు నాకు తెల్లగా రాత్రి కనపడితే కనపడు కాక అందరికీ అదే పే చేసుకుంటావా? కనపడి అప్పుడు నాకు చెప్పినాడు ఇట్లా అంటే నేను రక్షణ జరిగితే జరుగుగాక అంటే నువ్వు చూసే నమ్మినావు అన్నమాట. అట్లయితే తోమతో ప్రభు ఏమన్నాడు? తోమా, నువ్వు చూచి నమ్మితివి, ఓ నీవు తెల్ల కంపెనీ నల్ల కంపెనీ నీకంటే ఈ చూడక నమ్మినలే తగిలిపో అంతే. ఏమో మీకు అర్థమవుతుందా లేదా? మీకు కళలో స్వప్నాలు చెప్పేటోళ్ళు అంటే నిద్రపోకుండా ఉంటారు. వాక్యం ఎక్కడ? వాక్యం క్రమం నేర్చుకోండి. కనపడితే కనపడు కాక అంతే. అది వేరు సత్యం. బేస్ వాక్యం, పునాది వాక్యం ఉండాలండి అసలు. ఎందుకంటే ఇవన్నీ నేను అప్పుడప్పుడు వినేప్పుడు అవకాశం చెప్పినాడు, నువ్వు రక్షణ పొందినావమ్మా అని చెప్పినాడు. మరి నువ్వు చెప్తే చెప్పు కాక నాకు చెప్పలేదు, నాకు వాక్యంతో చెప్పినాడని నేను అన్నా. ఓకే, చూడక నమ్మిన వారు ఏమో మీకు అర్థమవుతుందా? ఎవరన్నా వచ్చి భ్రమపరిచారు, కళలో కనపడినాడమ్మా, కళలో చెప్పినాడంటే నీకు తిక్క పట్టింది పో అన్నారు అంతే. నీకు పిచ్చి పట్టింది, తిక్క పట్టింది అని చెప్పాలి. చట్టంలో దేవుడు ఎట్లా రాయించాడు? చూడక నమ్మిన వారు. ఇదేం చెప్పింది కాదు, జనరల్గా ప్రభు చెప్పాడా లేదయ్యా? ఎక్కడ? యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 27వ సెక్షన్ 28లో చెప్పాడు. 27-28 తోమా చూసి నమ్మినవారు, చూడక నమ్మినవారు. చూడగా ఎట్లుందో వాక్యం. గలిబిలి బోధని విని జాగ్రత్త. బైబిల్ చదవరు, బైబిల్ వినరు సరిగ్గా. గలిబిలి బోధని విని ఎక్కడ పడితే సుడిగా ఎక్కడ దిగుతారా? ఎట్లా బాగుపడతారు మీరు? ఎట్లా బాగుపడేది? ఎట్లంటే వెళ్ళడమేనా? వెళ్ళకూడదని నేను చెప్పను, కానీ వివేకం చాలా కీలకమైనటువంటిది. రక్షణ ఇక్కడ కీర్తనకారుడు నీ రక్షణ కూడా కనిపెట్టుకొని ఉన్నాను అంటే ఆల్రెడీ రక్షింపబడ్డాడు ఆత్మీయంగా అని ఆయన ఉన్నటువంటి సమస్యలను బట్టి చిన్న సమయం భద్రత లేకుండా ఉన్నాడు అన్నమాట. భద్రత లేకుండా ఉన్నా దేవుని యొక్క అనుమతి లేని జరగడానికి వీలు లేదు అసలు. అది మాత్రం కాదు. పేతురు మొదటి పత్రిక 4:18 కూడా చూస్తారా? పేతురు మొదటి పత్రిక 4:18
అమ్మ బైబిల్ చూస్తారా ఏమనుకోకుండా మరియు పేతురు పత్రిక తీయండి. నువ్వు ఎక్కడుందో ఆయన తెలియదంటే బైబిల్ అక్కడ తెరవాలి, కీర్తనలో సామెతలో ఏదో ఒకటి వస్తుంది అంతే. మరియు ఏమనుకోకుండా బైబిల్ తెరవండి అక్క సార్. నేను చెప్పినప్పుడు రెఫరెన్స్ నాకు తెలియదు నాయన, చదువు రాదునైనా. ఓకే, చదువు రాకపోయినా నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ అక్కడ తెరవాలి చాలండి. ఆది కాండమనే తెరవాలి, మత్తయి సువార్తనే తెరవాలి అంతే. మొత్తానికి మనిషి కదలకుండా కూర్చునేందుకు నిద్రపోతున్నారు చూడండి. ఒక్క వాక్యం కూడా మనసులో పడుతున్నారు. ఇంకా నేను వచ్చి చెప్పి వాటి దండగే అంత దండగే బయటనే వింటున్నారు. ఓకే, పేతురు మొదటి పత్రిక 4:18. ఏమనుకోకుండా మీరు అట్లా కదిలేదమ్మా. ఓకే, బయట అట్లా తిప్పండి సార్. ఓకే, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ప్రతీరుడు పాపి ఎక్కడ నిలుతురు? ఇక్కడ నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనే మాట ఏంది? నీతిమంతుడు కావడం అంటే రక్షింపబడమే కదా. ఆయన రక్తంలో ఆయనను నమ్మినటువంటి వారు నీతిమంతులే తీర్చబడ్డారు. ఉచితంగా ఆ రక్తంలో కడగబడ్డవారు నీతిమంతులే తీర్చబడ్డారు. మరి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనే మాట అంటే ఇక్కడున్న రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణ కాదండి, శరీర సంబంధమైన రక్షణ. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి బాధలు, బలహీనతలు, కన్నీళ్లు, కష్టాలు, ప్రమాదాలు ఎన్నెన్నో ఎదురవుతాయి. కారణం ఆత్మరక్షణ మనకు వచ్చింది, కానీ ఈ శరీరానికి ఇంకా రక్షణ లేదు, విమోచన లేదని, విడుదల లేదన్నమాట. అందుకే ఈ శరీరం నేను ఈ రోజులు వ్యాధులతో, బాధలతో ముందుగానే చెప్పాను. అంటే బాగు చేస్తాడా లేదంటే బాగు చేస్తాడు. కొందరికి అట్లే కంటిన్యూ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మన మీద కోపం కాదు. ఎందుకు కంటిన్యూ చేస్తాడంటే కొన్ని మాటినని ఎత్తులు ఉంటాయి. ఏమండి మాట కొన్ని మాట అయినప్పుడు కోడేలు దానికి ఏం చేస్తారమ్మా? కోడేలు మన ఇష్టం వచ్చి నడపాలంటే ఏం చేస్తారు? ముక్కుతాడే చాచుడి చేస్తారా లేదా? ఆ ముక్కుతాడేచ్చనే ఆ కోడేలు మాటినేది, లేకపోతే మాటిలో. అట్లా మనకు కూడా అప్పుడప్పుడు బలహీనతలు పెడతాడు. అదే ముక్కుతాడు అంటారు. నాకు వచ్చేది నీకే వచ్చేది, నాకే వచ్చేది. ఎందుకు మాటినా మనం సామాన్యులం కాదు. అందుకే బలహీనతలు కొన్ని అట్లే అమలు చేస్తాడు. పౌలు కూడా మొరపెట్టాడు కదా, నీకు తెలుసు కదా. ఈ దేహంలో ఉన్నటువంటి ముళ్ళు విషయమై ఎన్నిసార్లు ముమ్మారు మరి 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉందండి. ఆ నుంచి చదివితే వివరాలు ఉన్నాయి. 12 ఈ ముళ్ళు తీసివేయబడాలని ముమ్మారు మొదలు పెడితే ప్రభు ఏమన్నా తీసేస్తానడా? ఏం చెప్పలేదు, తీసేస్తాను చెప్పలేదు, మళ్ళా చెప్తాను కూడా చెప్పలేదు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ థీ అన్నాడు. నా కృప నీకు చాలయ్య అన్నాడు. ఎందుకంటే బలహీనతలోనే నా శక్తి నీకు పరిపూర్ణం అవుతుంది, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది అన్నాడు. అందుకే చేతి గుడ్డల ద్వారా కూడా బాగుపడ్డాను. ఆయన చేతి గుడ్డలు అయినా ఇటువంటి ఎంత మేలు. అప్పుడు అది అర్థం చేసుకొని ప్రభువా నేను బ్రతికినంత కాలం ఈ బలహీనత ఉంటే ముందు కాక అనుకొని ఇంకా బలహీనతలోనే సంతోషపడుతున్నాడు. ఎందుకు? క్రీస్తు శక్తి నా బలహీనతలోనే పరిపూర్ణమవుతుంది. నేను కళ్ళజబ్బు, కడుపు జబ్బు, అందరి జబ్బు ఉంది, కానీ నేను ప్రార్థన చేసేసరికి అందరూ బాగుపడుతున్నారు. అది చూడండి. కాబట్టి దేవుడి ప్రజలు కొందరికి బలహీనతలు అట్లే ఉంచుతాడు. ఎందుకు? నేను మాటిలో ఉంది కాబట్టి విజ్ఞానం కాదు, అర్థమవుతుందా? ఇది ఏదైనా కానీ నేను కొన్ని ఎద్దులను గమనించిన. ఎద్దులు చాలా తక్కువ ఉన్నాయి పల్లెటూరు. అక్కడ ముక్కుత్రాడు ఉండదని కాదు, పెద్దవి నాకు ఏజ్ అయితే నేను అడిగినాను బాబు, అడిగినాను ఏమంటే దీనిలో ముక్కుతాడు ఏంటంటే మరి అంటే దానికి అలవాటైనా నాకు ఎట్లా చెప్తే అట్లా ఇంటాయి అనుకున్నాడు. అట్లా కొందరి దేవుడి పరిస్థితుల్లో కూడా ఏముండవు, దేవం బాగానే ఉంటారండి. అసలు లాస్ట్ వరకు నాకు ఏది లేదన్నట్టే నువ్వు మంచి లే అంటున్నాయి. అరైన ఎదురు అందుకే నీకు ఏమి లేవులే. దేవుని పరిశుద్ధులారా ఆలోచన చేసుకున్నారు. రక్షణ అన్నటువంటి మన ఆత్మ ఉంది, కానీ శరీరానికి లేదు. కాబట్టి శరీరానికి వచ్చినటువంటి బలహీనత ఎందుకు వస్తాయంటే ప్రభువు మనల్ని ప్రేమించి పెట్టాడు. తెలుసా? ఆయన శక్తి పరిపూర్ణం చేయాలని పెట్టాడు, మనం నష్టం కావాలని కాదు. అందుకే కొందరికి స్వస్థత కలుగుతాది వెంటనే, మరి కొందరికి కంటిన్యూ చేసేస్తాడు.
కారణం ఆయన మహిమ కోసం మనం జీవించాలి. ఆయన చూడండి, వాటి కీర్తనకారుడు తనకున్న సమస్యలు రక్షణ కోసం కనిపెట్టుకొని ఉన్నాను అన్నాడు. రక్షణ లేనటువంటి వాడిగా ఉన్నాడు. మంచిది. కీర్తనకారుడు సమస్య ఐదులో మరొకటి కీర్తనకారుడు చేసిన ప్రార్థన విన్నపములు అనేది మరొక అంశం. బ్రీఫ్గా జ్ఞాపకం చేస్తాం. కీర్తనకారుడు చేసిన ప్రార్థన విన్నపములు. సమస్యలు ఉన్నాయని సత్యానికి, క్రమానికి, సంఘానికి దూరం కాలే ఆయన. దేవుడికి దూరం కాలేదండి. ఏం చేశాడు? దేవుడికి ఆయన విన్నపాలు చేశాడు. అవేంటో జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎన్నో ఉన్నాయి, మనం అలా గుర్తు చేస్తున్నాం. ఇక్కడే చూడండి, 168 చరణంలో ఫస్ట్ లైన్లో, నా మార్గంలో నీ ఎదుట ఉన్నది. యెహోవా, నా మార్గాలు అన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి. మన ప్రాణం మార్గాలు అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి కదా. 5వ అధ్యాయం 23 దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. మన మార్గాలన్నీ ఆయన వశంలో ఉన్నాయి. దానియేలు తెలిసారు, నీ ప్రాణం, నీ మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో అన్నాడు. 5వ అధ్యాయం 23 దానియేలు గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చేసిన విన్నపంలో నా మార్గంలో నేను ఎదుట ఉన్నవి అన్నాడు. చూడండి, తర్వాత మరొక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. యెహోవా 166, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రార్థనలు వేయించున్నాడు. ఇలా ఉన్న ప్రార్థన జీవితంతోనే ఆ భాగం ముగింపు చేయడం జరిగింది. కాబట్టి కీర్తన 119 కీర్తనలో మరి 21వ భాగంలో ఉన్నటువంటి సంగతులను మనం బ్రీఫ్గా విన్నాం. ఇందులో దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలు, ఇందులో కీర్తనకారుల యొక్క భక్తి జీవితాన్ని మనం చూసాం. ఇందులో కీర్తనకారులు ఉన్నటువంటి సమస్యలు మనం చూసాము. ఇందులో కీర్తనకారుడు చేసిన ప్రార్థన విన్నపం కూడా మనం విన్నాం. ప్రార్థనతోనే తన యొక్క భాగాన్ని ముగింపు చేశాడు. కాబట్టి మన ప్రభు వచ్చేంత వరకు లోకంలో జీవించినంత కాలం మనం కూడా ప్రార్థన విశ్వాసంతో యాత్రను సాగించడం అవసరమైనది. అలా చేయడం దేవుని ఆత్మ మనకు సహాయం ఇచ్చి నడిపించును కాక, ప్రభు ఈ వాక్యాన్ని మనకై దీవించును కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. చెప్పడిలో వాటిని ఫలింప చేయమని ఈ దాసులను గొప్ప బలపరుచున్నా. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థింతును ప్రియుడా, జీవింతును ప్రభులో. ప్రార్థింతును సోదరుడా, జయమందును పురిలో. ప్రార్థింతును ప్రియుడా, జీవింతును ప్రభులో. ప్రార్థింతును సోదరుడా, జయమందును పురిలో. ప్రార్థనే బోధం, ప్రార్థనే ప్రాణం, ప్రార్థనే ప్రాణం, ప్రార్థనే సర్వము. ప్రార్థింతుము ప్రియుడా, జీవింతుము ప్రభులో. ప్రార్థింతుము సోదరుడా, జయమందును పురిలో. అబ్రాహాము మోషేలు ప్రార్థించిరి, అశబ్దమైన కార్యములను సాధించిరి. అబ్రాహాము మోషేలు ప్రార్థించిరి, అశబ్దమైన కార్యములు సాధించిరి. సందేహము లేకుండా
ప్రార్థించిరి జయముందిన దేవుని సేవించిరి ప్రార్థనే బోధం ప్రార్థనే ప్రాణం ప్రార్థనే ప్రాణం ప్రార్థనే సర్వం ప్రార్థింతుము ప్రియుడా జీవింతుము ప్రభులో ప్రార్థింతుము సోదరుడా జయమందుము భువిలో ప్రార్థించున్నాము మహాపరిశుద్ధుడైన